అండి. వెల్కమ్ టు ప్రెస్సెస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే పావ్ బాజీ ఎలా చేసుకోవాలో చూద్దామా? సో, ఇంకెందుకు లేట్ రండి. ఇక్కడ నేను పొటాటోస్‌ని, క్యారెట్‌ని, బీన్స్‌ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ బాయిల్ చేసిన వాటర్‌ని పడేయకండి. పక్కన ఉంచేయండి. అది మనం కర్రీ చేసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. అండ్ ఒక పక్క పాన్ పెట్టేసి హీట్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్‌ని బాయిల్ చేసేటప్పుడే నేను బఠానీని, శనగల్ని కూడా బాయిల్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు శనగలు వద్దు అనుకుంటే శనగల్ని స్కిప్ చేసి ఓన్లీ బఠానీ అయినా తీసుకోవచ్చు. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని మ్యాష్ చేసి పెట్టుకుంటే తర్వాత బాజీ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పాన్ హీట్ ఎక్కిపోయింది. సో, నేను 2 టేబుల్ స్పూన్స్ బటర్‌ని యాడ్ చేశాను. బటర్ మెల్ట్ అయిపోయేలోపు మనము బాజీకి కావాల్సిన వెజిటబుల్స్‌ని కూడా చాప్ చేసి పెట్టుకుందాము. చూసారు కదా! నేను ఇక్కడ ఇలా టొమాటోని, ఆనియన్‌ని, క్యాప్సికమ్‌ని చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ బటర్‌ని, శనగల్ని మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకున్నాను. ఇది చూడండి, ప్యాన్‌లో బటర్ మంచిగా మెల్ట్ అయిపోయింది. సో, జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా జీలకర్ర ఫ్లేవర్ అనేది బాజీకి పడుతుందనమాట. చూడండి, జీలకర్ర మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి వేసి సార్ట్ చేసుకుంటాననమాట. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇది సార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా! సో, ఈలోపు చిన్న చిట్కా చెప్తాను. ఇన్ కేస్ మీకు వెజిటబుల్స్ కనుక ఫాస్ట్‌గా సార్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ ఏసుకొని మగ్గనిస్తే ఫాస్ట్‌గా సార్ట్ అయిపోతాయన్నమాట. నేనిక్కడ అదే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. వెజిటబుల్స్ వేసినప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. దానివల్ల ఏమవుతదంటే కింద అడుగు పట్టకుండా వెజిటబుల్స్ అన్నీ ఈక్వల్‌గా మగ్గుతాయన్నమాట. ఒక 2-3 మినిట్స్‌కి వెజిటబుల్స్ అన్నీ ఇలా మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనము దీంట్లో కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఫస్ట్ పసుపు, కారం, మీకు కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏసుకోవచ్చు. కలర్ ఇస్తుంది. నేనైతే వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. నా దగ్గర పావ్ బాజీ మసాలా ఉందండి. ఇది మీకు బయట గూడా దొరుకుతుంది. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. అవి తెచ్చుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి మంచి పావ్ బాజీ బయట టేస్ట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. మీకు కావాలంటే ఇది స్కిప్ కూడా చేయొచ్చు. అన్నీ వేసేసుకున్నాక మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి. వెజిటబుల్స్ అంతా మసాలా అంతా పట్టాలి కాబట్టి. ముందుగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా! క్యారెట్, పొటాటో, బీన్స్‌ని అది కూడా ఇప్పుడు టొమాటో, క్యాప్సికమ్‌లో వేసేసుకొని స్పైసెస్ దీనికి కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనం బఠానీ, శనగలు ఉన్నాయి కదా! అది కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ ఒకసారి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకొని బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా! ఫస్ట్‌లో నేను పారేయకుండా ఉంచమని చెప్పాను. సో, ఆ వాటర్‌ని నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్‌ని యాడ్ చేసుకున్నాం కదా! యాడ్ చేసుకున్నాక ఒకసారి కలబెట్టేసుకోండి. ఈ స్టేజ్‌లో మీకు సాల్ట్ గానీ, కారం గానీ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా అన్నీ సరిపోయాయి. సో, నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు.
చూసారా ఒక ఉడుకొచ్చింది. ఇప్పుడు మనము ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చూసారా ఎంత యమ్మీగా, టేస్టీగా ఉందో. సో, ఇప్పుడు నేను లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి అండ్ కొరియాండర్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఇది మొత్తం కలిపేసుకుంటే మన బాజీ రెడీ అయిపోతుంది. అదండి, ఇప్పుడు పావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేద్దాం. ఈ బటర్ మెల్ట్ అయ్యాక కొంచెం కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. మీకు ఇన్ కేస్ కావాలంటే బాజీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పావుకి పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇలా స్పైసెస్ అన్నిటిని ఒకసారి బటర్‌తో మిక్స్ చేసుకొని పావ్‌ని మధ్యలో కట్ చేసి బటర్ మీద పెట్టుకోవాలి. నేను పావ్ ఇక్కడ బయట నుంచే తీసుకొచ్చానండి. బయట మీకు ఎక్కడైనా దొరికిపోతాయి సూపర్ మార్కెట్స్‌లో. సో, ఇలా ప్యాన్ మీద పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా వచ్చేటట్టు రోస్ట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. సో, నేను కొంచెం క్రిస్పీగా ఉండేటట్టే రోస్ట్ చేసుకుంటున్నాను. మంచిగా ఎలా రోస్ట్ అయిపోయిందో ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ పావ్ బాజీ రెడీ అండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.